ఎత్తున పెట్టేసుకొని హ్యాపీగా నిద్రపో. నీ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. సల్లని కండం ఎత్తున కప్పుకోమని పడుకోమని ప్రశాంతంగా పడుకోమని చెప్తున్నాను అనమాట. బ్లాక్ బస్టర్ మూవీ పడ్డది. ఎటువంటి టెన్షన్ పడకు. చలికాలం కూడా ఎండలు కుమ్మేస్తున్నా కానీ చల్లని కండు హ్యాపీగా తడుపుకొని నిద్రపో. సినిమాలో ఫస్ట్ హాఫ్ తప్ప కొద్దిగా ఇబ్బంది అనిపించింది కానీ సెకండ్ హాఫ్కి వెళ్తుంటే అలాగే ఒక కుర్రాడి పాత్ర ఉన్నది. సినిమా త్రో అవుట్ మస్తు అనిపించేస్తుంది. ఎమోషన్గా ఉంటుంది. ఆ పిల్లగాడు మాట్లాడే డైలాగ్ చూస్తుంటే మనకు కూడా ఆవేశం వస్తుంది అనమాట. ఎందుకంటే తల్లిదండ్రులు చంపినప్పుడు అతన్ని ఎలా చంపాలి, ఆ పగ ఎలా తీర్చుకోవాలి అని ఆయన చెప్పే డైలాగులు, పొడిసే సన్నివేశం సూపర్గా ఉంటుంది. సూర్య కూడా బాధపడుతూ అసలు నా ప్రాణం నీకోసమే అన్నట్టుగా చెప్పే డైలాగులు మస్తు ఉంటాయి. అలాగే సముద్ర సన్నివేశాలు, సముద్రం ఫైట్స్ కానీ, ఒకటి అడవిలో వాటరు పిల్లగాడు మధ్యలో మొసలి, అలాగే సూర్య వెనకపడుతూ ఆ మొసలిని చంపే సన్నివేశాలు నిజంగా మొసలి అటువంటి జంతువులను చంపాలంటే, అటువంటి గట్టి విలన్లను చంపాలంటే బాలయ్య బాబే. అటువంటి బాలయ్య బాబు డైలాగులు మనం జై బాలయ్య అని చెప్పుకుంటాం అనమాట. సూర్య చంపేస్తుంటే కొన్ని సన్నివేశాలు చూస్తుంటే పుష్ప సన్నివేశాలు గుర్తొస్తుంటే అడవి సన్నివేశాలు అంత క్లారిటీగా, అంత విజువల్స్ అంత బాగున్నాయి అనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక ఎండింగ్కి వచ్చేసరికి చెప్తున్నాను కదా, అన్నల దమ్ములు ఏం ఎట్లా కొట్టుకుంటారో తెలియదు. నల్ల సముద్రమే కనబడుతుంది మ్యాక్సిమం. ఈ మధ్య దేవర సినిమా వచ్చింది. ఆ సినిమాలో వచ్చి సముద్రం ఎర్రగా అయిపోయి కాళ్ళు కడిగిందని అన్నారు కదా. పార్ట్ 2 వస్తే మాత్రం స్నానం చేయించేస్తుంది. సముద్రం ఎర్రగా అయిపోయి స్నానం చేయించేస్తుంది. అన్న రక్తమో సముద్ర రక్తం ఏమైందో తెలియదు కానీ మస్తు అంటే మస్తు ఉన్నది. ఖచ్చితంగా ఫుల్ లెంత్ ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చి పార్ట్ 2లో తమ్ముడిని కూడా రచ్చ ఇక నరుక్కుంటారు, కోసుకుంటారు. మరి ఏమేమి కోసుకుంటారో నాకైతే తెలియదు, మీరే ఊహించేసుకోండి. ఎక్కడ పేరు పెట్టడానికి లేదు. ఫస్ట్ హాఫ్ తప్ప సెకండ్ హాఫ్ అయితే రచ్చ చేసారు. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ ఉంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపించేస్తుంది కానీ ఒక కమెడియన్ పాత్ర ఉంటుంది, అది కూడా బాగానే ఉంది. త్రూ అవుట్ సెకండ్ హాఫ్లో కూడా ఉంటే బాగుంటుంది అనుకున్నా కానీ ఉంటే ఇంకా నార్మల్గానే ఉండేది. ఎందుకంటే ఒక 4-5 కోణాలకు సంబంధించింది, అడవి జాతికి సంబంధించింది కాబట్టి సో ఫస్ట్ హాఫ్లో ఉన్న కమెడియన్ పాత్ర పక్క తప్పేయడం బెటర్ అనిపించేసింది. సూపర్గా ఉంది సినిమా అయితే. ప్రతి ఒక్కటి బాగానే ఉంది. సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ఇబ్బంది అనిపించింది. పేరు పెట్టడానికి అయితే ఏం లేదు. సెకండ్ హాఫ్కి అయితే హీరో పాత్ర కానీ లాస్ట్లో ఎండింగ్లో వచ్చే ఇంకో హీరో పాత్ర విజువల్స్ కానీ మస్తు అనిపించింది అని చెప్పే డైలాగులు, అలాగే ముసలి సన్నివేశాలు, అలాగే మన అమ్మాయిలతో ఉండే ఫైట్ సూపర్గా ఉన్నది బాబా. ఏం లేవు, మస్తునే సినిమా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కండువా కప్పుకొని హ్యాపీగా నిద్రపో. నీ కంగువా సినిమా బ్లాక్ బస్టర్ అయింది ప్రొడ్యూసర్ గారికి. థ్యాంక్ యూ. డిఫరెంట్గా ఉందో ఇది కూడా అంతే డిఫరెంట్గా ఉంది. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా చేశారండి ఫైట్స్ అవన్నీ. చాలా ఎక్సలెంట్ గా తీసారు. వండర్ఫుల్. అవును, చాలా బాగుంది. ఆయన ఒక హైలైట్ ఆయన మ్యూజిక్. ఈ విజువల్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేను అనుకుంటా ఈ మధ్యకాలంలో వచ్చిన వండర్ఫుల్ మూవీ అంటే ఈ సూర్య మూవీ కంగువా. అంటే ఎటువంటి అందరూ థియేటర్లో చూడండి. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. చాలా బాగుంది. అలాగే కంగువా కూడా బాగుందండి. 2 సినిమాలు చూడండి. అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. సూర్య గారు కూడా చాలా బాగా చేశారు సినిమా. అందులో కూడా మన శౌర్యం శివ మన తెలుగులో ఏం చేశాడు ఫస్ట్ 2 సినిమాల డైరెక్షన్. ఆయన సినిమా కూడా బాగుందండి. 2 సినిమాలు బాగున్నాయి. అందరూ థియేటర్లో చూసి నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా అందరూ ఎంజాయ్ చేయండి. సినిమా ఎక్సలెంట్. రేట్ 3.5 అండి, దానికి 2.5 అండి. సినిమా బాగుంది. ముఖ్యంగా మట్కా చాలా ఎక్సలెంట్గా ఉంది. 2 బాగున్నాయండి. 2 సినిమాలు బాగున్నాయండి. ఎక్సలెంట్ ఉంది సినిమా. కంగువా బాగుంది, ఇది బాగుందండి. ఎలా ఉంది కంగువా సినిమా? బాగాలేదండి. ఎందుకు నచ్చలేదు మీకు? ఏముందని నచ్చాలని అడగండి. అసలు ఏముందని నచ్చింది? ఏం లేదని నచ్చలేదు అంటున్నాను. వేస్ట్. ఆ డబ్బింగ్ చాలా మంది బాగుంది అంటున్నారు కదా. వేస్ట్ బ్రో. కాన్సెప్ట్ నచ్చలేదా మీకు, లేకపోతే యాక్టింగ్ పరంగా నచ్చలేదా? యాక్టింగ్ పరంగా అయితే కాదు, డైరెక్షనే బాగాలేదు. మీకు ఒక ఓల్డ్ టెంప్లెట్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది సినిమా చూస్తున్నంతసేపు. సినిమా అయితే బాగాలేదు, వరస్ట్. అంటే యాంగిల్స్ అనేది కూడా మనకి 2 యాంగిల్స్ లో చూపించారు. రెండిట్లో కూడా ఇక్కడ మీకు కరెక్ట్ అవ్వలేదు. మీరు మూవీ చూసారా? మీకు నచ్చిందా? మరి నచ్చింది. మీరు కాబట్టి మీరు మూవీ అంటే మీరు రివ్యూస్ తీసుకుంటారు కాబట్టి నచ్చిందని చెప్తారు. రియాలిటీ ఎంత లోపలికి వెళ్ళి చూసిన వచ్చిన తెలుస్తుంది. కార్తీ ఎంట్రీ ఎలా అనిపించింది? క్లైమాక్స్ రివీల్ చేసేస్తున్నారు ట్విస్ట్. మీరు అందరు కార్తీ ఎంట్రీ ఎలా బాగుంది. సో బాబీ డియోల్ ని చూసారు కదా, మీకు యానిమల్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ కనిపించాయి ఇందులో మీకు? అలాంటివి ఏం లేవండి. అతనే రాడ్డు పెట్టాడు ఫస్ట్. విజువల్స్ బాగున్నాయి అన్న. సౌండ్ క్లారిటీ లేదన్న. మక్సింగ్ బీభత్సంగా దెబ్బేసాడు డిఎస్పి. ఏదో ఫుల్ లౌడ్ నాయిస్తో వస్తుంది బీభత్సంగా. విజువల్స్ అన్న హైలైట్. సూర్య యాక్టింగ్. వాడి పేరు పొలావో ఏదో, ఏం పేరు వాడిది? పులావో. ఆ పిల్లోడు అతను. సినిమా అంతా మైనస్ అన్న, వాళ్ళు ముగ్గురు తప్పితే.